అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఈరోజు రసం కాసి చూపిస్తానండి. ఈ రసం మనకి నోరు బాగోలేనప్పుడు, అలాగే ఒంట్లో బాగోలేనప్పుడు గ్లాసుల కొద్దీ కూడా తాగాలనిపిస్తుందండి. కంచంలో ఎంత పోసుకున్నా ఇంకా ఇంకా పోసుకోవాలనిపిస్తుంది. అటువంటి రసం అండి ఇది. అయితే చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాను. 3 చిన్న టమాటాలు పెట్టానండి. ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక పావు టీ స్పూను వాము, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 అల్లం ముక్కలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, చిటికెడు ఇంగువ, ముప్పావు టీ స్పూన్ ఉప్పు, 5, 6 వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసి మిక్సీలో వేసేసానండి. కొద్దిగా కరివేపాకు వేశాను. కాడలతో సహా కొంచెం కొత్తిమీరని కూడా 3, 4 రెమ్మలు వేసానండి. అలాగే నానబెట్టుకున్న చింతపండు, ఈ టమాటా ముక్కల్ని వేసేసి ఒకసారి మిక్సీ పెట్టానండి. ఒక హాఫ్ లీటర్ నీళ్లు తీసుకుని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాను. పావు టీ స్పూను పసుపు వేయాలి. అలాగే కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను. 2 మిర్చి వేయాలి. అలాగే మనం రుబ్బి పెట్టుకున్న మసాలానంతా ఈ నీళ్ళల్లో వేసేసి ఒకసారి బాగా కలిగి తిప్పండి. అలాగే చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసి హాఫ్ చెక్క వేశాను. ఈ చింతపండు బ్యాలెన్స్ కోసం బెల్లం చింతగింజ అంత వేసానండి. ఇది మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. పప్పుచారులాగే ఇది కూడా బాగా మరగాలి. అయితే ఇలా మరిగిన తర్వాత పక్కన అంచుల్ని మసాలా కట్టి ఉంటుంది కదండి, అది కూడా గరిటితో లాగి రసంలో కలపండి. అలాగే పచ్చి కొత్తిమీర, కరివేపాకు వేసేసి మూత పెట్టండి. పోపు కోసం బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కాక హాఫ్ టీ స్పూను మినపచెక్కు వేయండి. అలాగే పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి. 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేయండి. ఉల్లిపాయని చిన్నవి ముక్కలుగా కోసి ఒక హాఫ్ చెక్క వేయండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఒక చిటికుడు ఇంగువ వేయాలి. వేసి ఒకసారి గరిటెతో అంతా కలియ తిప్పి దోరగా వేగిన తర్వాత మనం మరగబెట్టుకున్న రసం ఉంది కదండి, ఆ చారులో వేసేసేయండి. వేసి ఒకసారి మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అండి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ రసం చాలా బాగుందండి. గ్లాసులో పోసుకుని తాగిన, అన్నంలోకి వేసుకున్న, అలాగే రసం ఏదైనా కానీ ఉప్మాలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.